My name is Mohammad Oez. I am from TGMS Durgapalli. Good morning everyone. My name is Akhil. I am studying in 10th standard in TGMS Durgapalli. Our project is e-Tricom agri-tool. Generally in our areas, many disabled persons are there. They can drive easily. మన పొలాలలో మనకి ట్రాక్టర్స్ తిప్పడానికి చాలా కష్టం అవుతుంది. అందుకే ఈ ట్రాక్టర్ పై మనం బాస్కెట్స్ పెట్టుకొని ఆ పొలాల్లో మ్యాంగోస్ కానీ ఆరెంజెస్ కానీ ఏమున్నా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఇంకా దీని ద్వారా మనం పెస్టిసైడ్స్ ఉన్న స్ప్రే చేసుకోవచ్చు. ఇది పెద్ద ట్రాక్టర్ లాగానే పనిచేస్తుంది. ఆల్ ఫంక్షన్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ట్రాక్టర్. ఇట్ ఈజ్ అండ్ ఎకో ఫ్రెండ్లీ. జనరల్లీ మనకి 15 years కాగానే యాక్టివాస్ అన్నీ స్క్రాప్ కిందకి వేసేస్తారు. అట్లా ఇవ్వకుండా మనం దాన్ని బ్యాటరీస్ కనెక్ట్ చేసి ఇట్లా ఈ ట్రైక్ చేసుకోవచ్చు. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే ఫర్ అగ్రికల్చర్. వన్స్ ఐ విల్ షో యూ ద డెమో. ఈ రెండు సేమ్ మోటార్స్, కానీ ఇందులో గేర్ లేదు, ఇందులో గేర్ ఉంది. సార్ హోల్డ్ చేసుకోండి సార్, హోల్డ్ చేయండి సార్. పట్టుకున్నట్టే ఇది ఆగుతుంది. ఈ టిప్ మనం ఈ టిప్పుని పట్టుకున్న వెంటనే ఇది ఆగిపోతుంది సార్. ఎందుకంటే ఇందులో గేర్ బాక్స్ లేదు. ఇందులో గేర్ ఉందా సార్? ఇందులో గేర్ ఉంటుంది సార్. మనం దీన్ని ఆపలేము, ఎందుకంటే ఇందులో పవర్ ఇంక్రీజ్ అయ్యి స్పీడ్ రెడ్యూస్ అవుతుంది సార్. అలానే మేము దీనికి ఒక గేర్ బాక్స్ వాడినాం సార్. ఇది సేమ్ ఈ వర్కింగ్ దీని డెమో ఇదే సార్. ఎందుకంటే ఇది పవర్ని ఇంక్రీజ్ చేసి మన స్పీడ్ని రెడ్యూస్ చేస్తుంది సార్. అది మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే, మనం నార్మల్గా మనం అగ్రికల్చర్ చేసేటప్పుడు మనకు పవర్ ఎక్కువ కావాలి సార్. మనం ప్లవింగ్ చేయాలంటే అగ్రికల్చర్కి పవర్ ఎక్కువ కావాలి. స్పీడ్ తక్కువ ఉన్నా పర్లేదు సార్. మనం ఇది మార్కెట్లో ఉన్నది, ఇది మార్కెట్లో ఉన్న వెహికల్ సార్. ఇది 7 HP మోటార్, కానీ మనం దీనికి ఓన్లీ 1 HP మోటార్ వాడినాం సార్. ఇది మోటార్ సార్. ఇది మనం ఈ 7 HP మోటార్ ఉన్నా కానీ మనం దీని మీద కూర్చోలేము సార్. ఎందుకంటే మనం సీట్ పెట్టుకొని కూర్చున్నా మనం లాగలేదు సార్. ఎందుకంటే మనం ఇక్కడ గేర్ బాక్స్ అప్లై చేసినాం సార్. ఇక్కడ గేర్ బాక్స్ అప్లై చేసినాం సార్. ఈ గేర్ బాక్స్ ఏంటంటే పవర్ ఇంక్రీజ్ చేసి స్పీడ్ని రెడ్యూస్ చేస్తుంది సార్. మేము దీన్ని వేస్ట్ టు వెల్త్ అని చేసినాం సార్. స్క్రాప్ నుంచి చేసినాం సార్. ఇది ఖరాబ్ అయిన స్కూటీ స్క్రాప్ మెటీరియల్స్ అన్నీ తీసుకొని, సెమీ స్క్రాప్ మెటీరియల్స్ అన్నీ తీసుకొని మీ వీల్స్ అనేది ఈ వెహికల్ అనేది తయారు చేసినాం సార్. ఇది ఈకో ఫ్రెండ్లీ అండ్ పొల్యూషన్ ఫ్రీ సార్. మేము ఇది నడవాలంటే ఇది ఇట్ రన్స్ విత్ బ్యాటరీ సార్. బ్యాటరీ డస్ నాట్ రిక్వైర్ ఎనీ ఫ్యూయల్ టు రన్ దిస్ వెహికల్ అండ్ ఇట్ ఈస్ ఈకో ఫ్రెండ్లీ. ఈ రోడ్ మీద నడిచేటప్పుడు సార్ ఇది మనకు రోడ్ మీద రన్ అయ్యేటప్పుడు మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు సార్. దీనికి ఇది అగ్రికల్చర్ చేసేటప్పుడు మనం ఇలా వాడుకోవచ్చు సార్. ఇలా ఇది ఎలా వాడవచ్చు అంటే, ఇక్కడ మనం ఈ గేర్ బాక్స్ నుంచి ఈ చైన్ ఉంది కదా సార్, ఈ చైన్ ఈ వీల్కి కనెక్ట్ చేసి మనం దీన్ని ఈజీగా వాడుకోవచ్చు సార్. ఈ గేర్ బాక్స్ పవర్ ఇంక్రీజ్ చేసి స్పీడ్ అనేది రెడ్యూస్ చేస్తుంది సార్. ఇలా మనకు ప్లవింగ్ అనేది ఈజీ అవుతుంది సార్. ఇది ఒక స్క్రాప్ నుంచి తయారు చేసినాం సార్. ఆ డీసీ మోటార్ 760 watts, 1 HP 8000 సార్. బ్యాటరీస్ 10,000 సార్. స్క్రాప్ వీల్స్ 1500. మేకింగ్ ఛార్జెస్ వెల్డింగ్ కానీ మిగతా వెల్డింగ్ ప్లస్ అవన్నీ 1000 రూపీస్ సార్. రాడ్స్ అండ్ వీల్స్ 1000 రూపీస్ సార్. టోటల్గా మనం ఇది అప్రాక్సిమేట్లీ 25,000 వరకు మనం దీన్ని అనేది చేసుకోవచ్చు సార్. అదే మనం మార్కెట్లో అయితే దగ్గర ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 1 lakh వరకు ఉంది సార్.
మన ట్రాక్టర్స్ కానీ ఇప్పుడు మన ఎలక్ట్రిక్ వెహికలే చూసుకుంటే అది దగ్గర 1 lakh వరకు ఉంటుంది సార్. ఇది మనం 25,000 లోపే మనం ట్రావెలింగ్ కానీ అగ్రికల్చర్ కానీ మనం లోడ్స్ క్యారీ చేయడం కానీ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు సార్. ఇది అండ్ ఇది ఇప్పుడు ఢిల్లీలో చూసుకుంటే మనం పొల్యూషన్ ఎక్కువ అయ్యి చాలా డీజిల్ వెహికల్స్ అన్నీ బ్యాన్ చేస్తున్నారు సార్. అది ఒక బెస్ట్ సొల్యూషన్ సార్ దానికి. ఇది అగ్రికల్చర్ ప్లస్ ట్రావెలింగ్ ఆల్సో కూడా యూజ్ అవుతుంది సార్. ఎందుకంటే మేము దీనికి బ్యాటరీస్ యూజ్ చేసినాం. బ్యాటరీస్ యూజ్ చేస్తే ఏంటంటే మనకు పొల్యూషన్ అనేది ఉండదు సార్. ఇప్పుడు ఇది నెక్స్ట్ మేము ఫ్యూచర్లో దీనికి కార్ లాగా కన్వర్ట్ చేద్దామని అనుకుంటున్నాం సార్. ఇదే సేమ్ వెనక ఒక సీట్ పెట్టి కార్ లాగా కన్వర్ట్ చేద్దామని అనుకుంటున్నాం సార్. అండ్ ప్లస్ ఇది స్టీరింగ్ పెట్టేస్తే లేడీస్ కూడా ఈజీగా దీన్ని నడపగలుగుతారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.